హైదరాబాద్ తెలుగు టీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు నంద్యాల జిల్లాలో మాలా మహానాడు నూతన సమావేశ ఎన్నికల కమిటీ సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా బండి దేవంతుడు బిలలాపురం గ్రామం, జిల్లా ఉపాధ్యక్షులుగా రాజేంద్ర ప్రసాద్, దుర్గా నరసింహులు, ప్రధాన కార్యదర్శిగా వడ్డే సురేష్, ప్రధాన కార్యదర్శి సెక్రటరీగా ప్రసాద్, ఎన్ దస్తగిరి స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. మనందరి సమక్షంలో బండి దేవాంతకుడు సన్న బండి దేవదాసు బిళ్ళలాపురం గ్రామము చెందిన వ్యక్తి, మరి అందరికీ తెలిసిన వ్యక్తి. ఆయన మీద ఆయనను నంద్యాల జిల్లా మాలమహానాడు అధ్యక్షుడిగా ప్రకటించుతూ ఆయనకు అపాయింట్మెంట్ లెటర్ను అందజేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఆయనను అభినందిస్తూ చప్పట్లు కొట్టాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. నంద్యాల జిల్లా మాల మహానాడు కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా నంద్యాల జిల్లాలో జిల్లా స్థాయిలో, తాలూకా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో మాల మహానాడు కమిటీలు ఏర్పాటు చేయాలని తీర్మానం చేయడం జరిగింది. మరి అందులో భాగంగా నంద్యాల జిల్లాకు బండి దేవాంతకుడు అనేటువంటి ఈయనను జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించడం జరిగింది. మరి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము వర్గీకరణను రద్దు చేయాలని, అదేవిధంగా సప్లైన్ నిధులు ఎస్సీ కులాలకు మంజూరు చేయాలని, ప్రమోషన్లలో రిజర్వేషన్ను సమర్థవంతంగా అమలు చేయాలని, మరి ఎస్సీల మీద దాడులు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి, మరి ఎవరైనా కానీ ఎస్సీ ఎస్టీ కేసులో ముద్దాయిలుగా ఉంటే ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని, సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలని, మరి అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్కు నిధులు కూడా మంజూరు చేసి నిరుద్యోగ యువతకు సప్లైను సక్రమంగా అమలు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి, మరి అత్యాచారాలకు బలైనటువంటి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం అయితేనేమి, 5 ఎకరాల భూమి అయితేనేమి, పెన్షన్ అయితేనేమి, మరి అదేవిధంగా నష్టపరిహారం అయితేనేమి తక్షణమే మంజూరు చేయాలని, మరి ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వము విడుదల చేసినటువంటి సర్క్యులర్ ఒకటి ఉంది. అత్యాచారానికి గురైనటువంటి మహిళ చనిపోతే మాత్రమే ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము ఒక సర్క్యులర్ ఇచ్చింది. ఆ సర్క్యులర్ను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి, మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసులలో బాధితులకు కలెక్టర్కే నిధులు ఇచ్చి కలెక్టర్ ద్వారానే వాళ్ళకు ఆర్థిక సాయము మంజూరు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా రోస్టర్ విధానంలో మాలలకు అన్యాయంగా మాలలకు సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్లను దూరంగా పెట్టి ప్రమోషన్లు రాకుండా చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వము వ్యవహరిస్తున్నది. మరి వాటిని కూడా రద్దు చేయాలని చెప్పేసి, వర్గీకరణ తీర్పును కూడా రద్దు చేయాలని చెప్పేసి శాస్త్రీయంగా అన్ని సంఘాలకు ఆలోచన చేసి శాస్త్రీయంగా అందరికీ న్యాయంగా ఉన్నటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. నంద్యాల జిల్లాలో ఎక్కడే కానీ మాలల మీద దాడులు జరిగినా, దౌర్జన్యాలు జరిగినా, అరాచకాలు జరిగినా, వాళ్ళ భూములు ఆక్రమించుకున్న మాల మహానాడు సాయించదని చెప్పేసి అండగా ఉండి పోరాడతారని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోలీసు అధికారులు అయితేనేమి, కలెక్టర్ అయితేనేమి, ఎస్పీ గారు అయితేనేమి మాలల మీద దాడులు జరిగితే ఫాల్స్ కేసులుగా రెఫర్ చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా కలెక్టర్ అయితేనేమి, ఎస్పీ అయితేనేమి, డిఎస్పీలు అయితేనేమి తక్షణమే న్యాయబద్ధమైన కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలి, ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈరోజు నంద్యాల జిల్లా అధ్యక్షుడు అయితేనేమి, మాల మహానాడు కమిటీ సభ్యులు వైసీ పుల్లయ్య గారు, మరి దస్తగిరి గారు రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్నప్పటికీ కూడా నంద్యాల జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టి మాలల అభివృద్ధి కోసం
మాలల సంక్షేమం కోసం, మాలల ఐక్యత కోసం, మాలలను సంఘటితం చేయడం కోసం పోరాడాలని చెప్పేసి మరి ఈ సమావేశానికి వచ్చిన పత్రికా విలేకరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు వాడాల త్యాగరాజు. నేను న్యాయవాదిని, జిల్లా అంబేద్కర్ యువజన సంఘము అధ్యక్షుడిని.